అంజు పాప నువ్వు డైలాగ్స్ బాగా చెప్తావంట కదా, మూవీ డైలాగ్స్. ఒక మంచి డైలాగ్ చెప్పవా? యాక్షన్ చెప్పు. యాక్షన్. నువ్వెంతో అదృష్టవంతుడి, నాకే నేను నచ్చావు. నా అందం చూసి, నా అంతస్తు చూసి, నా రాజు చూసి ఎంతోమంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వాళ్ళు వేసి చూసి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చలేదు, బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నాను నేను చెప్పాను. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పెంచి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలియదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని పెకట్టును నువ్వు అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దుని లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాయలు చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బట్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్ అంతెందుకు, నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కిట్టుకోబోయే మగడి వరకు ఐ వాంట్ ద బెస్ట్. యూఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వెంట తీసుకుని నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ నా సొసైటీ ముందు నిలిచోబెట్టాలని నన్ను ఆశపడుతున్నా. నీ చెల్లెలకు మా అన్నకు జరగమని నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడతావు, వదిలే నేనే చెప్తా. బాయ్. అంతే, అయిపోయింది. అంజు వాటర్. ఎందుకు అంత కష్టపడి ఇంత పెద్ద డైలాగ్ ఇంత ఆడిషన్లో మొత్తం చెప్పేసావా? అసలు గ్యాప్ కూడా తీసుకోలేదా? అప్పుడప్పుడు మర్చిపోతా. మరి నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ ఆడిషన్స్లో కూడా సేమ్ ఇదే డైలాగ్ రిపీట్ చేస్తారా, లేక వేరే డైలాగ్? ఇదే డైలాగా? ఓకే. ఎమోషనల్ డైలాగ్ ఏదైనా చెప్తావా? నాకు గుర్తుండదు అక్క, ఎందుకంటే వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, ఇట్లా గుర్తుంటుంది. ఓకే, ప్రాంప్టింగ్ ఇస్తారా? సరే, నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఇప్పుడు ఎమోషనల్ డైలాగ్స్ వస్తాయి అండ్ ఫన్నీ డైలాగ్స్ వస్తాయి కదా, ఇవి రెండింటిని ఎలా చేస్తావు? యాక్టింగ్. యాక్టింగ్తోనే చేస్తావు అంటే 1 టేక్లో చేస్తావా, 2 టేక్స్లో చేస్తావా? సీన్ బట్టి చేస్తా. సీన్ బట్టి చేస్తావా? నీకు ఈ సీరియల్ మొత్తంలోని కష్టంగా అనిపించిన డైలాగ్ ఏంటి? కానీ ఒక సీన్లో డైలాగ్స్ కాదు కానీ నార్మల్గా చాలా కష్టం అనిపించింది. ఏంటి అంటే టెంపుల్ సీన్లో నా పక్కన ఫైర్ ఉంటుంది, రియల్ ఫైర్. అది రియల్ ఫైరా? ఇది కార్తీక మాసంలోని మీరు దీపాలు వెలిగిస్తుంటారు చూడు, అదా? ఒక ఆయిల్ బాటిల్. నాకు ఆ రోజు ఫుల్ ఏడ్చా. ఎందుకు? భయం వేసింది. అది రియల్ గా ఫైరా? లైట్ గా ఇట్లా ఇట్లా మండుతుంది, నాకు ఫుల్ భయం వేసింది ఎక్కడ కాలిపోతుందా అని. ఏడ్చేసా. ఓకే అంజు, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, ఓకేనా? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మా డాడీ. ఇంకా అన్న. ఇంకా అంతే. సరే, నేనైతే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, ఓకేనా? నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు తెరవకూడదు, ఇప్పుడే చెప్తున్నా. సరే, ఇట్లా పట్టుకుంటా. వద్దు, నువ్వు అలా పెట్టావంటే కళ్ళు తెరుస్తావు, ఓకేనా? ఎవరు అజ్జులన్న సమానం ఎవరు? జున్నులాగా ఎవరు చెప్పు? నాన్న కాదులే, ఇంత చిన్న చేతులు ఉండవు. మరెవరు? ఇంత టైమా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా, మరేంత అనుకోలే నేనైతే. బ్రెయిన్ లేదు కదా. నిజంగా కాళ్ళకి దగ్గర బ్రెయిన్ లేదా? ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అన్నయ్య ఉంటాడు. తీయగా చూడు చూడు. ఇట్స్ ఓకేలే, పర్లేదు, ఏడవకు. ఓకే, కూల్. అన్నయ్య వచ్చేసాడు. ఏడుస్తున్నా ఎవడు చెప్పాడమ్మా? సో ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలోనే శాన్య వాళ్ళ అన్నయ్య జాయిన్ అయ్యారు, చరణ్. మరి చరణ్తో ఒకసారి మనం మాట్లాడి సో వీరిద్దరికి సంబంధించిన కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఎలా ఉన్నావు చరణ్? బాగున్నావా? ఈరోజు ఇంటర్వ్యూలో, ప్రతి ఇంటర్వ్యూలో కానీ లేదంటే షూట్లో కానీ అంజు మనల్ని అందరినీ డామినేట్ చేస్తుంది కదా, ఈసారి ఇంటర్వ్యూలో నువ్వు తనని డామినేట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్లో చేసుకుంటారు. అయిపోయి అంతా పోయింది, చూసావా? ఏం లేదా? ఇచ్చుడు అంజు, ఇచ్చుడు. ఈ రోజు నేను అన్నయ్య ఎలా అయినా ఇంటర్వ్యూలో నేను డామినేట్ చేస్తాను. ఇంట్లో కూడా ఇంతేనా చరణ్? అంటే సేమ్. అంటే ఇంత ఉండదు, కొంచెం సైలెంట్గా ఉంటుంది. అంటే ఈ రోజు నా దగ్గర ఎక్కువ అప్పుడప్పుడు ఓవర్ చేస్తుంది అంతే. అప్పుడప్పుడు ఓవర్, అది కూడా అల్లరి కూడా కాదు. ఓకే, ఎలా ఉంది చరణ్ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్? బాగుందా? అది కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నా? చేస్తున్నా. సీరియల్సా లేక మూవీస్? మూవీస్. ఏం మూవీస్ ఉన్నాయి అప్కమింగ్? స్వయంభూ చేస్తున్నాను. ఎవరు హీరో? నిఖిల్ గారు. ఓకే. ఈ మంత్లో కొన్ని మూవీస్ ఉన్నాయి, ఇంకా నాకు కూడా తెలియదు కరెక్ట్గా. నాన్న షూట్ ఉందన్నాడు కానీ ఇంకా తెలియదు కరెక్ట్గా నాకు కూడా. ఓకే. ఏ క్లాస్ నువ్వు? 7th అయిపోయింది, 8th వెళ్తా. 8th. నెక్స్ట్ నువ్వు ఏ క్లాస్? ఇప్పుడు 3rd అయిపోయింది, 4th వెళ్తా. LKG అయిపోయింది, UKGకి వెళ్తా.
థర్డ్ అయిపోయింది, ఫోర్త్కి వెళ్తా. అది నిజం ఎల్కేజీ అయిపోయింది, యూకేజీకి వెళ్తున్నావు అంతే. సరే మీరు ఏమైనా అనుకోండి. అంతే అంటావు. వాచ్ బాగుంది. నేను ఇయ్య. ప్లీజ్. మరి నాకేమిస్తావు? చాక్లెట్ ఇస్తా. చాక్లెట్కి టెంప్ట్ అయ్యగలని కాదు. సరే ఇంకొకటి ఇస్తా. ఏమిస్తావు? అదే చెప్పారు కదా గెస్. వద్దమ్మా. వద్దా? వద్దమ్మా. చరణ్, నిన్ను ఒక క్వశ్చన్ నేను అడగాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ మమ్మీ ఎక్స్పైర్ అయిపోయి మనకు ఒక 2 years అవుతుంది కదా. లైక్ మీరు ఒక జీ తెలుగు ప్రోగ్రాంలోని మమ్మీ సారీని తీసుకెళ్ళి ఆరు గారికి ఇచ్చారు కదా. లైక్ ఆ సీరియల్లో కూడా మీ మమ్మీ క్యారెక్టర్ చేశారు ఆరు గారే కదా. మరి ఎందుకు ఇవ్వాలనిపించింది ఆరు గారికి? అంటే ప్రతి సీన్కి క్యారెక్టర్కి ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు కదా, బట్ ఆరు గారికి ఎందుకు కనెక్ట్ అయ్యారు అంత అనేసి? ఏం చెప్పాలి, అర్థం కావట్లేదు. సీరియల్లో మమ్మీ కదా, మమ్మీ క్యారెక్టర్, అందుకని ఒక ఫీల్, మమ్మీ ఫీల్ లాగా. సో మనకి మమ్మీ ఉంటే ఎలా చూసుకునే వాళ్ళు, సో సీరియల్లో కూడా అదే క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫీల్ తో ఇచ్చేసారు. సో ఆ సారీ తీసుకున్న తర్వాత అక్క ఏమైనా అన్నారా? ఆరో అక్క ఏడ్చింది. ఏడ్చారా? నేను కొంచెం చరణ్తో మాట్లాడతా, ఓకేనా? సరే, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలా? చాలా బాగా చేస్తున్నా తెలుసా. ఇన్ని రోజులు నువ్వు ఆర్టిస్ట్ అనుకున్నా, సింగర్ అనుకున్నా, అన్ని అనుకున్నా, కానీ ఈ రోజు నీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న సంగతి నాకు అవును. తెలియదు. నేను సాంగ్ ఎప్పుడు పాడాలి? అన్నయ్య పాడిన తర్వాత నువ్వు పాడదు. సరే అన్న, ఇంగ్లీష్ సాంగ్స్ రాదు. అన్న ఇంగ్లీష్ సాంగ్ మంచిగా పాడతాడు. సరే ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడు చరణ్. ప్లీజ్ ప్లీజ్. నిజంగా రాదు. చెల్లి అంత బాగా ప్రతిలాడుతుంది. శన్య పడుతుంది, చాలా బాగా పడుతుంది నిజంగా. చిత్తమల్లి పాడాలా? నా తర్వాత నా పాడాలి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాం కదా, గుర్తుందా? ఇద్దరు ఒకేసారి రెడీ చేసుకో మళ్ళీ. రెడీ. చుట్టమల్లే చుట్ట. నువ్వు అట్లా నవ్వకు, అప్పుడే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా ఈ నవ్వుతున్నావు. సరే స్టార్ట్. నవ్వను అంటే క్యూట్ గా పాడుతున్నావు కదా. క్యూట్ గా ఇంకా స్టార్ట్ కూడా చేయలే, ఆపు. సరే స్టార్ట్. అయితే నేను బాను. సరే సరే, అస్సలు చాలా సీరియస్, ఓకేనా? ఇట్లా కూడా ఉండకూడదు. సరే. చుట్టమల్లే చుట్టిస్తాంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకం నామై మెరపు, చేతనైతే నువ్వే నన్నాపు, ఏరా నానితుర కుల్లాస, నా కళ్ళలకు చేదా, నీ కోసం వయసు వాకిలి కాసా, రా నా అసలు పొగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టింది ఏదో అంటే ముచ్చట పుట్టింది, ఇప్పుడు తనని పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోణి కట్టింది, నీ పేరు పెట్టింది, సామికి ముగ్గులు కట్టింది. అంతే. యాక్చువల్లీ అన్న అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను, అదే మొత్తం పోయింది అని వస్తుంది. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, నువ్వే నేర్పించావా అన్నయ్యకి? సరే ఇప్పుడు టాపిక్ ఏంది? చరణ్, ఇప్పుడు నువ్వు పాడు పాట. ఇప్పుడు పాడాం కదా, తమిళ సాంగ్స్ బాగా పాడుతూ ఉంటావు కదా. తమిళ సాంగ్స్. తమిళ సాంగ్స్ ఎవరు ఇప్పుడు? అన్నయ్య వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, అప్పుడు నేను విన్నా. కోడితే అక్క పేరు ఏమో తెలుసా? వాణి అక్క. వాణి అక్క, లేదంటే వాణి అక్క అని కూడా పిలుస్తా, హవాని అక్క అని కూడా పిలుస్తా. హవాని? ఇది ఇంటర్వ్యూ కాదు, నిజంగా నేను చెప్తున్నా కదా. ఆని అక్క అని పిలుస్తా, నీ అక్క అని పిలుస్తా. సారీ 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 సారీ. ఈ అక్క అని పిలుస్తావు? ఈ అక్క అని పిలుస్తా, ఇంకా అక్క అని పిలుస్తా. అక్క వద్దులే, తొక్క అంటావు. నక్క అని ఎంత అన్న డైలాగ్ స్టార్ట్ చేయాలి. సరే స్టార్ట్ చేయొచ్చారు నువ్వు డైలాగ్. చివరి దాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాల్ రెడ్డి గారి కూతురుని ప్రేమించలేదు దాన్ని. నిన్ను చూడ్డానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదాన్ని దాన్ని. అంటే మొదట్లో నిన్ను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. ఏంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతా టీ తాగితే 300 అవుద్దాన్ని. నువ్వు ఇక్కడికి తీసుకెళ్ళవే, ఏంట ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి దారిని, పిచ్చా ఎర్రా. అయినా నీ రేంజే వేరు దారిని. నుంచిన చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్కి ఎంత బాగుందో. నా వెనకాల అంతా చీకటే. ఆ వెళ్తున్న వదిలేసి ఈ చీకట్లోకి రావద్దాన్ని. అర్థమవుతుంది దారిని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను.
కూలీనేనా? నిజంగా చరణ్ డైలాగ్ చాలా బాగా చెప్పావు తెలుసా. ఇంకా చిరాకు పెడతా అప్పుడే నేను డైలాగ్ చెప్పినప్పుడు నన్ను ఏమనలే కానీ ఇప్పుడు సూపర్ సూపర్ వాటర్ అంటే నాకు చరణ్ చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చింది. నాకు నచ్చలేదా? ఏయ్ నువ్వు సూపర్ శాన్వి ఉండు.